నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీం. ముందుగా హెడ్లైన్స్. కడెం కాలువల్లోకి గూడెం ఎత్తిపోతల నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే. కాలువ వద్ద మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ప్రత్యేక పూజలు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. పంట చేనులో కావలికి వెళ్లిన రైతు దారుణ హత్య. కొమరంభీం జిల్లాలో చోటు చేసుకున్న ఘటన. డాగ్ స్క్వాడ్తో విచారణ చేపట్టిన పోలీసులు. ఆదివాసుల అభివృద్ధికి పీఎం జన్మన్ పథకం. గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్న ఐటీడీఏ టీటీఓ గంగారాం. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్ సంతోష్తో కలిసి దండపల్లి మండలం తానిమడుగు గ్రామ సమీపంలో కడెం కాలువలోకి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంట కోసం సాగునీటిని ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి మే 17 వరకు గూడెం లిఫ్ట్ ద్వారా సాగునీటిని అందిస్తామని, దండపల్లి, లక్షటిపేట, హాజీపూర్ మండలాల్లోని ఆయకట్టు రైతులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అలాగే రాబోయే యాసంగి వరి పంటను కేవలం ఐకేపీ మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు. ప్రజలెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కాకపోతే మరొకసారి ప్రత్యేక ఇంజనీర్ల టీం చెప్తున్నా, కొంచెం మనం మొదలుపెట్టి చాలా కష్టపడి కార్యక్రమం మొదలుపెట్టాం. దీన్ని చివరి వరకు పంట లాస్ట్ వరకు తీసుకుపోయి ప్రయత్నం చేయండి. మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, మే 15 వరకు ఇబ్బంది లేదని. మాకు మే 15 అవసరం లేదు, ఏప్రిల్ 15 నుంచి 20 లోపల, మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ లోపల పోతారని అయిపోతే ఏప్రిల్ వరకు లాస్ట్ చివరి చూసుకుంటూ చేయండి. 138 చేస్తున్నాం, అది మెయింటైన్ చేయండి. 138 కట్టుబడినాం. ఇవాళ కూడా చెప్తాను మళ్ళీ మీ అందరికీ, ఇంకొక సంవత్సరంలో కష్టపడదాం. ఆ తర్వాత ఏదైతే బ్యారేజ్ తీసుకొస్తారో మాట్లాడడం జరిగింది, ఇంజనీర్లు కూడా చెప్పినాం. ఈ కొంచెం ఒక నెక్స్ట్ 15 రోజులు పోయి ఒక ప్లేస్ చూసి సెలెక్ట్ చేయమని చెప్పి 3 నుంచి 4 టీమ్స్ బ్యారేజ్ తెచ్చుకుంటే మనకున్న సమస్యలకు ఈ నీళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఖచ్చితంగా 2 పంటలు కాదు, మీరు ఒప్పుకుంటే 3 పంటలు చేసుకుని 4 టీమ్స్ నీళ్ళు ఉన్నాయడ. ఏదైతే గోదావరి ప్రాంతాలు ఉన్న 12 గ్రామాలు మన కాన్స్టిట్యున్సీ, ఒక 6 నుంచి 7 గ్రామాలు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ అన్నార మండలం ఉన్నాయి. ఈ 19 గ్రామాలకు గోదావరి నీళ్ళు కడతాయి. ఇంటికలు చూస్తే వాళ్ళకి సుక్క నీళ్ళు రావు, ఒక్క ఇంచు కూడా తరగదు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎన్నికలమని చెప్పిన దానికి కట్టుబడినాం. ఈ యొక్క రెండు పంటలు ఇచ్చిపెట్టాం. 3 పంటల లోపల అది మొదలుపెట్టి తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇవన్నీ ఒక 25 అవసరం అంతా సంవత్సరం నుండి చేస్తాం. కలెక్టర్ గారు కూడా బాగా సహకరిస్తారు. మా నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది. మా నియోజకవర్గానికి ఈ ఏదైతే డిఎం చెప్తుందో, మా నియోజకవర్గానికి we should get 24.5% of the total guaranteed funds, which amounts to around 440 crores rupees. Last 3 years, everybody they have taken away. Most of the money is taken by Suman also. Now I want to take all the money, whatever the accumulated and the project which you are coming, because we need lot of money. And this is one mandal. We have lot of around 7-8 notified villages, and we have వచ్చే వేసంగి నుంచి ఈ డిసిఎంఎస్, పిఎస్సిఎస్ అన్ని బంద్ చేసి మొత్తం డాక్రా మహిళలకు ఇస్తున్నాం, ఐటీ వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు బాగుపడితే, వాళ్ళ కుటుంబాలు బాగుపడితే, మహిళ బాగుపడితే కుటుంబం మొత్తం బాగుపడితే అని ఒక ఆలోచనతో కాంగ్రెస్ పట్టింది. కాబట్టి ఈ పాలసీ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అది కూడా మంచిర్యాల నుంచి మొదలు పెడదాం. ఏ కార్యక్రమం ఇద్దరు కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం నుంచే మొదలైంది. కాబట్టి అది కూడా ఇక్కడనే మొదలు పెడదాం. ఐకేపీ సెంటర్లో ఈ గూడెం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వదిలే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు, స్థానిక జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులు, తహసీల్దార్ గారు, అండ్ ఇక్కడ ఇంజనీర్స్ దశరథ్ గారు అయితే ఉన్నారో, డిఈ గారు, వాళ్ళు, అదేవిధంగా ఎల్లంపల్లికి సంబంధించిన ఇంజనీర్స్ స్వామి గారు, వాళ్ళందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన రైతాంగం అందరికీ కూడా నా నమస్కారాలు. దీనికి సంబంధించి గత వారం 10 రోజుల నుంచి మేము కంటిన్యూస్గా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కావచ్చు, అంతకుముందు కావచ్చు, మనకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి. ఎప్పుడైతే ఏదైనా చిన్న మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడము, లేకపోతే పైప్ లైన్ ఇష్యూస్ రావడము, లేకపోతే
ఎల్లంపల్లి నుంచి వాటర్ తీసుకురావడం, అవన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూ ఏదైతే ఎల్లంపల్లి నుంచి మనకు కంటిన్యూస్గా వాటర్ సప్లై వచ్చేటట్టు ఎన్షూర్ చేసుకున్నామో ఆ ఇంజనీర్స్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆ ఇంజనీర్స్ అదేవిధంగా ఎక్కడున్న ఇంజనీర్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా తర్వాత కూడా కంటిన్యూస్ ఈ కోఆర్డినేషన్ ఉండేటట్టు కూడా ఎన్షూర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైనా అన్ఫోర్సీన్గా ఒకటి రెండు ఇష్యూస్ వచ్చినా కూడా వితిన్ 1 day 2 days కూడా దాన్ని రిజాల్వ్ చేసేటట్టు ఈ కంటిన్యూస్గా మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మీ అందరికీ కూడా వాటర్ ఇవ్వడానికి ఎంతవరకు అయితే మా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎటువంటి సహకారం ఉంటుందో అదంతా కూడా 100% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 3 మండలాల రైతులకి చెప్పేది ఏంటంటే అందరు రైతులకి కూడా వాటర్ పోవాలి కాబట్టి రైతులందరూ సహకరించాలి. మనకి ఇక్కడ నుంచి టైలెండ్ వరకు ఏదైతే హాజీపూర్ వరకు వాటర్ పోతుందో. పంట చేనులో కావలికి వెళ్లిన రైతు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. కొమరంభీం జిల్లా తిర్యాని మండలం మాణిక్యాపూర్ గ్రామ పంచాయతీలోని రాజుగూడకు చెందిన ఆత్రం తిరుపతి తన పంట చేనులోకి కావలి ఉండటానికి రాత్రి 9:30 సమయంలో బయలుదేరి వెళ్ళాడు. తెల్లవారిన తర్వాత ఎంత సమయం గడిచినా తిరుపతి ఇంటికి రాకపోవడంతో తిరుపతి భార్య కళ తన కుమారుడిని పంట చేనుకు వెళ్ళి చూసి రావాల్సిందిగా తన కుమారుడిని కోరగా తన కుమారుడు వెళ్ళి చూస్తే తన భర్త తిరుపతి రక్తం మడుగులో పడి ఉన్నాడని గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను హత్య చేశారని తెలిపింది. కాగా భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల పట్టుకోవడం కోసం పోలీసులు ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ టీంను రంగంలోకి దింపారు. పొద్దున 7 గంటలకు కొడుకుని పంపిన ఇంకా అసలు ఎట్లాంటి కూర కొడుకు అని పంపిడగా చనిపోయి ఉన్నాడు. ఇట్లా అయిందమ్మా అని ఇంటికి వచ్చి చెప్పింది. ఏడుచుకుంటూ వచ్చి చూస్తూ లేడు. ఏం చేస్తా సార్ తిరుపతి సార్. నీ పేరు? నా పేరు ఆత్రం కళావతి. ఊరు 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 రాజగూడెం సార్. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమాన్ని జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామంలో నిర్వహించారు. జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం నిర్వహించారు. ఊట్నూర్ ఐటీడీఏ టీడీఓ గంగారాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జాన్ మన్ కే అనే కార్యక్రమం భారతదేశంలో అంతరించిపోతున్న ఆదివాసులను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 7 మండలాల్లోని 21 గ్రామాలలో పీవీటీ జనాభా ఉందని తెలిపారు. ఆదివాసీల కొరకు స్వచ్ఛత నివాసాలు, రోడ్డు, నీటి సదుపాయం, మొబైల్ మెడికల్ క్యాంపు, వసతి గృహాలు, అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు. ఆదివాసీల కొరకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంత్యోదయ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ మొదలగు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని వారు తెలిపారు. 1677 మంది కలరు. పిఎం జన్మన్ కార్యక్రమం నివసించే ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే శాశ్వత నివాసాలు, పక్క ఇళ్ళు ఇవ్వడం, లింక్ రోడ్లు ఇవ్వడం, పైపు లైన్లు ఇవ్వడం, సామాజిక నీటి సరఫరా వస్తువులు, మొబైల్ మెడికల్ క్యాంపులు, అదే కాకుండా మందులు కూడా సప్లై చేయడం జరుగుతుంది. పీబీటీజీ పిల్లలకు వసతి గృహాలు మరియు వొకేషనల్ కోర్సులు మరియు నైపుణ్య మల్టీపర్పస్ స్కిల్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా అంగన్వాడీ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పాత మంచిర్యాల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ తెలిపారు. పాత మంచిర్యాల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రికెట్ పోటీలు ప్రారంభోత్సవంకు ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగరావు హాజరు కానున్నారని తెలిపారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో విజేతకు 50,000 నగదు బహుమతి, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు 25,000 ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పాత మంచిర్యాలలో మా క్రీడాకారులకు అందరికీ కూడా ఒక పండుగ వాతావరణాన్ని మరి ఆనందించే సందర్భం ఏర్పడబోతోంది. ఎందుకంటే పాత మంచిర్యాల మా క్రికెట్ క్లబ్ అనగానే ఒక 26 సంవత్సరాలుగా నిర్విరామంగా టోర్నమెంట్లు అధ్యక్షులు కావచ్చు కానీ వీళ్ళందరి కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున నిర్వహించడానికి చాలా కష్టపడతారు. ఒక టోర్నమెంట్ జరగాలంటే దాని వెనుక ఎంతమంది కృషి చేయాలనో చాలామందికి తెలియదు.
కానీ ఈరోజు ఒక టోర్నమెంట్ సక్సెస్ చేయాలంటే ఎంతోమంది యువకులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు మరి సక్సెస్ చేయడానికి మరి ప్రయత్నిస్తూ ఎన్నో విజయాలను కూడా అందుకోవడం జరుగుతుంది. ఏదైతే అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా మా పాత మంచిర్యాల క్రికెట్ టోర్నమెంట్ అంటే అంతర్ జిల్లాతో ఏదైతే మరి టౌన్ కాకుండా జిల్లా కాకుండా అంతర్ జిల్లా నుంచి కూడా టీంలు వచ్చి ఆడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఏదైతే ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యి ఈ యొక్క మ్యాచ్ను ప్రారంభించడం జరుగుతోంది. ఏదైతే మా నాన్నగారు అయినటువంటి తుమ్మల భీమయ్య గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 25,000, దాంతోపాటు అందరికీ క్రీడాకారులు అందరికీ కూడా ట్రోఫీలను కూడా అందజేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఓల్డ్ మంచిర్యాల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెట్టే క్రికెట్ టోర్నమెంటు ఈ సంవత్సరం కూడా ఈ నెల 12వ తారీఖు నాడు ప్రారంభించడం జరుగుతుంది. పాత మంచిర్యాల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. నుంచి కూడా మాకు పెద్ద ఎత్తున క్రికెట్ టీమ్స్ రావడం జరుగుతుంది. ఈ క్రికెట్ 12వ తారీఖు నాడు ప్రారంభమవుతుంది. ఈ 12వ తారీఖు నాడు ప్రారంభించే టోర్నమెంటు మాకు పెద్దలు గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు ఈ టోర్నమెంట్ను ప్రారంభించడం జరుగుతుంది. చెన్నూరు పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో కొలువుదీరిన వాసవి మాతా అమ్మవారికి 3,33,333 రూపాయల కరెన్సీతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో కొలువుదీరిన వాసవి మాతా అమ్మవారికి 3,33,333 రూపాయల కరెన్సీతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని వేడుకున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి వివిధ రకాలుగా పూజలు అందిస్తూ అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ సంఘ సభ్యులు ముందుకు సాగారు. మహిళలు అమ్మవారికి ప్రీతిప్రదమైన నైవేద్యాలు సమర్పిస్తూ మంగళ హారతులతో భజన కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని గౌతమినగర్ అభయాంజనేయ సరస్వతి దేవాలయంలో కమిటీ ఆధ్వర్యంలో శ్రీరాముని అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. మంచిర్యాల గౌతమినగర్లో శ్రీ అభయాంజనేయ సరస్వతి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామునిలోని అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. అయోధ్యలో రాముని విగ్రహం ప్రతిష్ఠ సందర్భంగా పవిత్రమైన అక్షింతలను హిందువులకు అందజేశారు. అక్షింతల వలన భక్తులకు మేలు జరుగుతుందని తెలిపారు. శివ పంచాయతీన మణికంఠ గణేష్ మండలి కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా 26, 27 వార్డ ప్రజలందరికీ కూడా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పాన్ని తీసుకొచ్చి, అదేవిధంగా మా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రజలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ధన్యులు. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మేము ఇంటింటికి అక్షంతలు ఇస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఆ అక్షంతలను ఇంట్లో అందరూ ఇల్లు కడుక్కొని
అందరూ దీపాలు ముట్టించుకొని అందరూ అక్షంతలు పిల్లల మీద వాళ్ళందరి మీద వేసుకొని బీరువాలో పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు కూడా మహిళలందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశము యావత్ భారతదేశం గర్వించే విధంగా నిర్మితమవుతున్నటువంటి అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ 22వ తారీఖు జనవరి 22వ తారీఖు జరగనుంది. ఆ రామాలయం లోపల పూజలు అందుకున్నటువంటి అక్షింతలు మన మంచిర్యాల పట్టణానికి రావడం మన పూర్వజన్మ సుకృతం. ఆ విధంగా మన శివ పంచాయతన సహిత అభయాంజనేయ సరస్వతి దేవాలయ రాళ్లపేట గౌతమి నగర్కు అక్షింతలు చేరుకున్నాయి. ఈరోజు ప్రతిష్టాత్మకంగా మన రాళ్లపేట గౌతమి నగర్ లోపల పూజిత అక్షింతలను వితరణ కార్యక్రమం చేస్తున్నాము. మనము ఎంతో పూర్వజన్మ లోపల పుణ్యం చేసుకుంటే ఈ రామాలయ అక్షింతలు మన ఇంటికి మన గడప గడపకు చేరుకున్నాయి. ఎంతో భాగ్యవంతులము. సిద్దిపేట జిల్లా బంగ్లా వెంకటాపూర్లో అయోధ్య బలరాముని పూజిత అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అయోధ్య బాలరాముని పూజిత అక్షింతలు తమ గ్రామానికి రావటం గ్రామ ప్రజల పూర్వజన్మ సుకృతమని అన్నారు. పూజిత అక్షింతలు ఇంటింటికి చేరవేయడంతో గ్రామంలోని పచ్చని పంట పొలాలు గ్రామ ప్రజలందరూ శ్రీరాముని ఆశీస్సులతో వర్ధిల్లాలని వారు కోరారు. ప్రపంచంలోనే చాలా ముఖ్యమైన మతంగా హిందూ మతం బాసిల్లుతున్నది. వేరే మతాలకు కాకుండా ఇది పురాతనమైన మతం కాబట్టి మన ప్రపంచాన్ని ఏలినవారు హిందూ మతస్థులు. ఈ ఎడారి మతాలు మన భారతదేశాన్ని ఆక్రమించుకొని వేరే గుళ్ళు కట్టిరు. ఇప్పుడు మనకు 600 సంవత్సరాల తర్వాత మన అయోధ్య గుడి కట్టడం జరిగింది. కావున బాలరాముని అక్షింతలు గ్రామంలో వితరణ చేసి ఇక్కడ ఇంటికి ఆశీస్సులు మాకు కలగాలని ప్రజలకు కలగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సుదీర్ఘ కాలం తర్వాత అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం గావించబడింది. బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేయబడుతున్నది. మనకు అక్కడి నుండి వచ్చిన పూజిత అక్షంతలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మన హనుమాన్ టెంపుల్ నుండి తిరిగి గడప గడపకు చేరవేయడం జరిగింది. జై శ్రీరామ్. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడెం కాలువల్లోకి గూడెం ఎత్తిపోతల నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే. కాలువ వద్ద మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ప్రత్యేక పూజలు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. పంట చేనులో కావలికి వెళ్లిన రైతు దారుణ హత్య. కొమరంభీం జిల్లాలో చోటు చేసుకున్న ఘటన. డాగ్ స్క్వాడ్తో విచారణ చేపట్టిన పోలీసులు. ఆదివాసుల అభివృద్ధికి పీఎం జన్మన్ పథకం. గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్న ఐటీడీఏ టీటీఓ గంగారాం. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.